హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. ఈరోజు కూడా మంచి సూపర్ షాపింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. ఇది ఏంటంటే చేనేత వస్త్ర ప్రదర్శన ఉంటుంది కదా, ఇది తెలుగులో, ఇంగ్లీష్లో అయితే హ్యాండ్లూమ్ ఎక్స్పో ఉంటుంది కదండి. ఆ షాపింగ్ వీడియో డీటెయిల్స్ అనమాట. ఇది మంచిర్యాలలోని టీటీడీ కళ్యాణ మండపం ఉంది కదండి, అక్కడ పెట్టారు. సో అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయండి. చేనేత వస్త్రకళా ప్రదర్శన అంటే కేవలం అవి మాత్రమే పెట్టరు, ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది. ప్రతి ఒక్క ఐటెం ఉంటుందండి. ఇంటికి సంబంధించిన వస్తువు దగ్గర నుంచి ఒంటికి సంబంధించిన బట్టల వరకు చాలా వస్తువులు ఉంటాయి. అన్నీ కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోవచ్చు. సో అన్నీ ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మేము చూసేదైతే కనుక ఇది మసాజర్ అంటండి. మనకు ఒక వైబ్రేషన్ లాగా, దాన్ని అలా నొక్కి పడితే మనకు ఒక వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది. మనకి ఎక్కడైనా పెయిన్స్ ఉన్నప్పుడు అక్కడ అలా పెట్టాలనంట. ఇది 100 to 200 అని చెప్పారు. మనకి ఇంకా తక్కువ చేసి కూడా ఇస్తారండి. ప్రతి ఒక్క ఐటమ్ ఉన్నాయి. హ్యాపీగా ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. మీరు ఎంతమందికి ఇలా షాపింగ్, ఇలా మనకు ఒక బల్క్ దగ్గర అరెక్మాల్ అని అంటారు కదా, అలా తీసుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టము. అయితే ఇక్కడ ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనము ఎక్కువ ఏదైనా షాపింగ్ మాల్లో ఎక్కడైనా షాప్లో తీసుకుంటే కనుక అక్కడికి వెళ్ళి మనము అన్ని ఏదైనా మంచిగా లేకపోయినా కూడా వాపస్ చేయొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. కాకపోతే తక్కువ బడ్జెట్లో దొరుకుతాయండి. ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది. ఎందుకంటే తయారీదారులు ఉంటారు కదా, మనం ఏంటో తెలుగు తన్నుకొచ్చేస్తుంది, వాళ్ళు అంటే కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ తీసుకొస్తారనమాట. మనకు షాప్లో లేని ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి. మళ్ళీ తక్కువ బడ్జెట్లో ఉంటాయి. సో అవన్నీ మీ వరకు చేరుస్తున్నాను అనమాట. ఇదంతా అరెక్మాల్ అంటారు కదండి, అదంతా అనమాట. ఇదే మొత్తం కాదు, ఇంకా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ మిస్ కాకుండా మీరు చూడాలంటే కనుక ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా స్టార్టింగ్లో అయితే మనకి ఇవి ఉంటాయి కదండి, ఫుడ్స్ ఉంటాయి కదా, చాలా బాగున్నాయండి. ఇవి గోర్చిక్కుడులాగా ఉన్నాయని అనుకున్నాను, కానీ గోర్చిక్కుడు కాదనుకున్నాను, కానీ అవి గోర్చిక్కుడేనంట. నాకు వాటిని ఆ ఫ్లేవర్ అదంతా బాగా నచ్చింది. ఎక్కడైనా సరే అండి, ఎగ్జిబిషన్లో స్టార్టింగ్లో మనకి ఇవే ఉంటాయి. పూతరేకులు, అలానే పిండి వంటలు అన్నీ ఉన్నాయి. ఇక చేనేత వస్త్ర ప్రదర్శన అంటే ఇంకా ఆ చీరలు అవి చూపించకపోతే ఎలా, ఇవన్నీ అవేనండి. చాలా చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి. మీరు ఒకసారి కనుక మంచిర్యాల లోకల్లో ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. అక్కడే కాదండి, ఎక్కడైనా సరే మనకి చేనేత వస్త్ర ప్రదర్శన దగ్గరికి వెళ్తే కనుక మనకి బోల్డ్ కలెక్షన్ ఉంటుంది. నేను దీనికి సంబంధించి ఆల్రెడీ ఎన్నో వీడియోస్ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ పడింది కాబట్టి అక్కడికి వెళ్ళాను. ఇక్కడైతే ఇలా జ్యువెలరీ సెట్స్ కూడా ఉన్నాయండి. నల్ల పూసలు తయారు చేసి ఇస్తున్నారు. అక్కడ ఇలా పూసలు ఉన్నాయి, పెండెంట్స్ ఉన్నాయి. వీటన్నింటినీ వాళ్ళు అక్కడే కస్టమైజ్ చేసి మనకి ఏ పూసలకి ఎలాంటి లాకెట్ కావాలి, ఎలాంటి పెండెంట్ కావాలి అని అంటే కనుక మనం కాంబినేషన్ సెట్ చేసుకొని ఇలా కావాలని అంటే వాళ్ళు అక్కడే తయారు చేసి మన కళ్ళ ముందే ఇస్తున్నారు. ఇంకా ఈ నల్లపూసలు ఉంటాయి కదండి, అవి కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి. 150 నుంచి స్టార్ట్ అని చెప్పారు. 100 రూపీస్కి కూడా ఉన్నాయి. కానీ మంచి మంచి కలెక్షన్ ఉందండి. నేను చూపిస్తున్నాను చూడండి. సింగిల్ లైన్కి ఒక ప్రైజ్ ఉంటుంది, డబుల్ లైన్కి ఒక ప్రైజ్ ఉంటుంది. ఇవి 150, 200 అని చెప్పారండి. లాకెట్ అవి ఉంది చూసారా, అదేమో 200 అని చెప్పారు. చాలా బాగుందండి. అదొక సింగిల్ పీస్ స్టోన్ లాగా ఉంది. డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ చాలా బాగుంటుంది. ఇలా డబుల్ వచ్చిన దానికి వాళ్ళు 200, 250 అలా ఛార్జ్ చేస్తారంట. కావాలనుకుంటే అక్కడ ఛార్జ్ చేయొచ్చంట, అంటే అక్కడ మనం కస్టమైజ్ చేయించుకోవచ్చంట. సో దాంతోపాటు ఇలా కూడా చూడండి, ఇలా బీడ్స్ వేసి ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి ఉందండి. నాకైతే బాగా నచ్చింది. అమ్మాయిలకి, ఆడవాళ్ళకి ఇవి ఉంటే చాలు. ఇంకే ఏవి మనకి, నేను వెళ్ళాను ఒక గంట సేపు అందులోనే తిరిగాను. కొన్నది దానికంటే ఎక్కువగా తిరుగుతూనే ఉన్నాను. అఫ్కోర్స్ వెళ్ళిన చోటల్లో కొనాలని అంటే నా ఇల్లు మొత్తం నిండిపోతుందండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కాబట్టి కొన్ని మాత్రమే తీసుకోగలిగాను. అయితే ఇవన్నీ అయితే కూడా బాగున్నాయి, చాలా చాలా నచ్చాయి కూడా. ఇవి చాలా ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయండి. శారీస్ మీదకి, ప్లెయిన్ శారీస్ మీదకి చాలామంది పెట్టుకుంటున్నారు. మన అమ్మమ్మలు ఇలాంటివి వేసుకోవడానికి చాలా హ్యాపీగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. ఈ బ్లాక్ బీడ్స్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఇది 150 అని అలా చెప్పారు. మంచి యూనిక్ కలెక్షన్ లాగా అనిపించింది నాకైతే. కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా వెళ్ళండి. వీటిని మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసుకోండి, మేబీ దొరకవచ్చు. నాకు తెలిసి అయితే వాళ్ళ దగ్గరే చాలా బాగున్నాయండి. అయితే ఇంకా ఇవే కాదు,
అక్కడ ఇయర్ రింగ్స్ కూడా బోల్డ్ ఉన్నాయి. ఈ బ్లాక్ బీడ్స్ కూడా మొత్తం బ్లాక్ లాగానే ఇలా పెట్టేశారనమాట. దాంట్లో కొంచెం మనకు యూనిక్గా కావాలంటే ఇంతకుముందు చూపించింది తీసుకోవచ్చు. అన్నీ కూడా చూపిస్తుందని చూడండి. ఒక ఓవరాల్ లుక్ వేయండి మీరైతే. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. ఆ తర్వాత మనం బట్టల దగ్గరికి వచ్చాము. నైటీస్ ఉన్నాయండి. నైటీస్ వీళ్ళ దగ్గర 250 నుంచి స్టార్ట్ అంట. మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఏంటి పెద్దవాళ్ళు వేసుకునేలా ఉన్నాయి. కొంచెం మనకు ఈ మధ్య కొంచెం లేడీస్ ఎలా ఫీల్ అవుతున్నారంటే కొంచెం పై వరకు ఉండాలి, నీస్కి కిందికి ఉండాలని అనుకుంటున్నారు కదా, అవి కూడా ఉన్నాయి. ఈ కమ్మలు అయితే ఆబ్వియస్లీ ఉంటాయి కదండి ఎక్కడైనా కూడా. కమ్మలు కూడా బోల్డ్ ఉన్నాయి. అన్నీ కూడా మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి. నాకైతే ఇలాంటి షాపింగ్ చేసినప్పుడు నేను ఎక్కువ తీసుకోవడం కంటే చూడడంని ఎక్కువగా ఆస్వాదిస్తాను. నాకు బాగా నచ్చితే తీసుకుంటాను. ఎందుకనంటే చూసినప్పుడు అదొక ఇందులో మోడల్స్ ఇలా ఉంటాయని మనకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ థింగ్ నేను తీసుకుంటాను, అవి పెద్దగా వాడనండి, అందుకే పక్కన పెట్టేస్తుంటాను. అందుకే వెళ్ళిన చోటల్లా కొనకూడదని ఒక దృఢ సంకల్పంతో నిర్ణయించుకున్నాను అనమాట. సో అందుకే ఎక్కువగా తీసుకోవట్లేదు. ఈ క్లిప్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. నిజం చెప్తున్నాను, నాకు దగ్గర ఒక 10-20 క్లిప్స్ ఉన్నాయి. కానీ నేను వాడేటప్పుడు ఒకటి కూడా కనిపించదు. అదేంటో నాకు ఆ మ్యాజిక్ ఏంటో అర్థం కాదు. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? అయితే కామెంట్ చేయండి. నాకైతే ఇలాంటి షాపింగ్ దగ్గరికి వెళ్ళి చూడడం, ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇలా ఎగ్జిబిషన్ కానీ ఇలా లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఇలా చూడడం ఇష్టమో కామెంట్ చేయండి. కొనకపోయినా అక్కడికి వెళ్ళి చూస్తే అదో తుత్తి అనమాట. నేనైతే అదే బ్యాచ్ అనమాట. కొనడం తక్కువ ఉంటుంది, అన్నీ చూడడం ఎక్కువగా ఉంటుంది. అలా అని పాపం వాళ్ళని రేట్లు అడిగి ఇంతకి ఇస్తారా అని అలా అని పాపం వాళ్ళ పనిని అయితే డిస్టర్బ్ చేయనండి. నాకు అవసరం ఉంటేనే తీసుకోవాలనుకుంటేనే వాళ్ళని రేట్లు అడుగుతాను. ఎందుకంటే పాపం వాళ్ళకి తీసుకుంటారేమో అన్న ఆశ ఉంటుంది కదా, అలా నేను ఎప్పుడూ చేయను. వాళ్ళు అడిగినా కూడా లేదు భయ్య చూడ్డానికే వచ్చానని డైరెక్ట్గా నిర్మోహమాటంగా చెప్తాను. ఒక్కోసారి అయితే వాళ్ళని అడుగుతాను కూడా, భయ్య వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అని చెప్తారు. హ్యాపీగా తీసేసుకుంటాను. మొత్తానికైతే ఇంకా ఇక్కడ ఖాదీ షర్ట్స్ ఉన్నాయండి. ఇవి కూడా మేము తీసుకున్నాము. ఆ వీడియో మేము ఏది తీసుకున్నాము, ఎంత రేటు పడిందో అది నేను మళ్ళీ కమింగ్ వీడియోస్లో నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పటివరకు నన్ను భరించినందుకు మీ అందరికీ పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి షాపింగ్ డీటెయిల్స్ కోసం, ఫుడ్ వీడియోల కోసం, ఫన్నీ వీడియోల కోసం, కొంచెం తిక్క వీడియోల కోసం మీరేం చేయాలి, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే కంటెంట్ అందరూ ఇస్తారు, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇవ్వడమే మన గొప్ప స్పెషాలిటీ అనమాట. ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.